హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో జ్యూస్‌లోరే స్వీట్ రెసిపీ చూపిస్తాను. చెప్పాలంటే బాదుషా కంటే ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా! జ్యూస్‌లోరుతో నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతది. మీకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! మరి లేట్ ఎందుకండి, వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్లేట్‌లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. ఇందులోకి ఒక పిన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. మనకు స్వీట్ అయినా సరే కొంచెం సాల్ట్ వేసామంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న గోధుమ పిండి అయితే ఆశీర్వాద్ గోధుమ పిండే అండి. మీరు కావాలంటే మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండిని సాఫ్ట్గా కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కానీ ఇలాంటి ట్రే మీద కానీ కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొద్దిగా పల్చగానే ఒత్తుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చాక్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకోండి, స్ట్రైట్గా లైన్స్ లాగా. ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చండి, చాలా సన్నగా వచ్చేటట్టుగా ఇలా గీసేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత పొడిపిండి చల్లుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్వీటు పొరలు పొరలుగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూస్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తము పిండిని ఇలా సర్దేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకున్నాక ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మర్చేసుకోవాలి. తర్వాత చేత్తో కొంచెం ప్రెస్ చేసుకోవాలి. అంతే అండి. మనకి మరీ పల్చగా కూడా అవసరం లేదు, మరీ మందంగా కూడా అవసరం లేదు. ఇలా చేసుకుంటే సరిపోతుంది. లోపల పొరలు పొరలుగా ఉంటాయి. మనం ఆయిల్లో వేయగానే లోపల వరకు బాగా గుల్లగా వేగుతుంది. సో దట్ మనకి జ్యూస్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 3/4 కప్పు వరకు షుగర్ వేసుకొని 3/4 కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి. జస్ట్ షుగర్ అంతా కరిగిపోయి మనకి కొంచెం స్టిక్కీగా ఫామ్ అవ్వాలి. అలా అయితే సరిపోతుంది. పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ కొంచెం హీట్ అయ్యాక వీటిని వేసేసుకొని మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే వీటిని బాగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు కాల్చుకోకూడదు. అలాగే ఆయిల్ కూడా ఫస్ట్ మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు అస్సలు వేడిగా ఉండకూడదండి. మనం వీటిని వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉందనుకోండి, పైన కలర్ వస్తుంది కానీ లోపల గుల్లగా వేగవన్నమాట. సిమ్ ఫ్లేమ్లోనే లైట్ హీట్లో వేయించుకున్నామంటే లోపల వరకు గుల్లగా వేగుతాయి. ఇలా ఎర్రగా కలర్ వచ్చాక తీసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. ఇలాగే మనం చేసి పెట్టుకున్న అన్నింటిని కూడా ఇందులోకి వేసేసుకొని జస్ట్ ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి. ఈ షుగర్ సిరప్ వీటికి బాగా కవర్ అయ్యేటట్టుగా ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకున్నారనుకోండి, మంచిగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా పొరలు పొరలుగా మనకి స్వీట్ రెడీ అయిపోతుంది. వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ స్వీట్ చూశాక మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.